హాయ్ గైస్ అందరికీ. నేనొచ్చేసి ఫ్రాంక్లిన్ గర్ల్ ఫ్రెండ్ అన్నమాట. రేపు వాలంటైన్స్ డే కాబట్టి ఈరోజైతే ఫ్రాంక్లిన్ దగ్గరికెళ్ళి గిఫ్ట్ అడుగుదామనైతే వెళ్తున్నా. ఫ్రాంక్లిన్ అయితే ఇంట్లో ఉన్నాడంట. ఇప్పుడైతే కాల్ చేశా. ఫ్రాంక్లిన్ దగ్గరికెళ్ళి మనమైతే గిఫ్ట్ అయితే తీసుకుందాం. నేను అనుకునే గిఫ్ట్ వచ్చేసి నాకు మొత్తం స్విమ్మింగ్ పూల్ మైనికి మొత్తం టెడ్డీ బియర్స్ కానీ చాక్లెట్ అయితే కావాలి. చూద్దాం మనకి ఫ్రాంక్లిన్ అనేసి ఇస్తాడో ఇయ్యడో. నేనైతే ఇప్పుడే మా ఇంటి దగ్గర అయితే ఫ్రాంక్లిన్ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నా. నేనైతే ఫ్రాంక్లిన్ అయితే చాలా పెద్ద గిఫ్ట్ అడుగుతా గైస్. ఎందుకంటే మనకు వచ్చేసి ఇది మేమైతే 2 years నుంచి లవ్లో ఉన్నాం అనమాట. సెకండ్ ఇయర్ అనమాట ఇది. నాకు లాస్ట్ ఇయర్ కూడా ఫ్రాంక్లిన్ అయితే ఏం గిఫ్ట్ ఇవ్వలేదు. కనీసం ఈ ఇయర్ అన్న ఇస్తాడో లేదో చూద్దాం. గైస్ నాకు ఫ్రాంక్లిన్ గిఫ్ట్ ఇవ్వాలంటే ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. గైస్ డ్రైవింగ్ కొద్దిగా ర్యాష్ ఉంది, నేను మాత్రం అనుకోకండి. ఎందుకంటే తెలుసు కదా మీకు లేడీస్ డ్రైవింగ్ అంటే. ఫ్రాంక్లిన్ ఇల్లు ఇట్లా చక్కగా వెళ్తే వస్తుందన్నమాట. మనం ఫ్రాంక్లిన్ దగ్గరికి వెళ్తే ఫ్రాంక్లిన్ ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం ఒకసారి. ఎస్ గైస్ మనమైతే ఫ్రాంక్లిన్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట మా ఇంటి దగ్గర నుంచేసి. మీలో ఎవరైనా చేస్తారా గైస్ ఇట్లా? ఫ్రాంక్లిన్ కూడా చేయలేడు అన్నమాట ఇట్లా పార్కింగ్. గైస్ మనకైతే ఫ్రాంక్లిన్ అయితే ఇంట్లోనే ఉన్నాడని చెప్పాడు కదా. మనం అయితే ఒకసారి ఇంట్లోకి వెళ్ళి అయితే చూద్దాం గైస్. ఇప్పుడే కార్ దిగేసి అయితే ఇంట్లోకి అయితే వెళ్తున్నా. చూద్దాం మనకి ఫ్రాంక్లిన్ ఇంట్లో ఉన్నాడో లేదో. అరే ఫ్రాంక్లిన్ 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 నేను ప్రియాని. ఫ్రాంక్లిన్ హలో ఫ్రాంక్లిన్. గైస్ నాకైతే బయట అయితే ఎక్కడ కనరాట్లేదు ఫ్రాంక్లిన్ వచ్చేసి. చూద్దాం మనకు ఒకసారి హౌస్లో ఏమన్నా ఉన్నాడేమో. ఎస్ గైస్ ఇక్కడైతే ఉన్నాడు ఫ్రాంక్లిన్. అరే ఫ్రాంక్లిన్ ఫ్రాంక్లిన్ ఏం తబ్బాడు పలకట్లేదు. గైస్ ఇదైతే స్మోకింగ్ అయితే చేస్తున్నాడు. అరే ఫ్రాంక్లిన్. చెప్పు ప్రియా చెప్పు, ఏం కావాలి చెప్పు. అరే ఫ్రాంక్లిన్ రేపు వ్యాలంటైన్స్ డే కదా, కాబట్టి నాకైతే గిఫ్ట్ కావాలి అనమాట. చెప్పు ప్రియా, ఏం గిఫ్ట్ కావాలో చెప్పు. ఫ్రాంక్లిన్ నాకు వచ్చేసి నీ హౌస్లో ఉంది కదా స్విమ్మింగ్ పూల్, ఆ స్విమ్మింగ్ పూల్ నిండితే చాక్లెట్స్ అన్న కావాలి, లేదంటే టెడ్డీ బియర్స్ అన్న కావాలి. నీ ఇష్టం, నువ్వు రెండిట్లో ఏది తెస్తావో నాకైతే తెలియదు, కానీ నాకు ఆ రెండిట్లో ఏదో ఒకటి అయితే పక్కా కావాలి. నీకైతే రేపటి వరకు అయితే టైం ఇస్తున్నా ఫ్రాంక్లిన్. నాకైతే రేపు కావాలి. నువ్వు లాస్ట్ ఇయర్ కూడా అయితే గిఫ్ట్ ఇవ్వలేదన్నమాట నాకు. ఓకే ప్రియా, ఓకే నేనైతే ట్రై చేస్తా గిఫ్ట్ ఇవ్వడానికి అయితే. నువ్వైతే ఇంటికి వెళ్ళు, ఇంకా నేనైతే నీకు రేపు కాల్ చేస్తా, సరేనా? ఓకే ఫ్రాంక్లిన్, బాయ్ బాయ్. ఎస్ గైస్ మనకైతే ఫ్రాంక్లిన్ అయితే రేపు లోపల అయితే ట్రై చేస్తా అని అయితే చెప్పాడు. మనమైతే చూద్దాం అన్నమాట మన ఫ్రాంక్లిన్ ఇస్తాడో కూడా గిఫ్ట్ వచ్చేసి. చలో గైస్ ఇంకా నేనైతే ఇంటికి వెళ్తాను అనమాట. ఫ్రాంక్లిన్ ఏం చేస్తాడో నాకైతే తెలియదు, కానీ నాకైతే గిఫ్ట్ అయితే కావాలన్నమాట రేపటి లోపల. మన చాపగాడు ఎక్కడబ్బా? లేడే వినవచ్చులో. ఏమో గాయస్ ఎక్కడికి వెళ్ళాడో, ఏమన్నా వాకింగ్కి ఏమన్నా పంపించాడేమో ఫ్రాంక్లిన్, తెలీదు. చలో గాయస్ నేనైతే ఇంకా ఇంటికి అయితే వెళ్తా. ఫ్రాంక్లిన్ మనకైతే గిఫ్ట్ ఇస్తాడో లేదో రేపైతే చూద్దాం అన్నమాట. గైస్ మీరైతే చూసారు కదా, ఇప్పుడే ప్రియా అయితే వచ్చిందనమాట మన ఇంటికి. ప్రియా వచ్చి అయితే నాకైతే రేపు వ్యాలంటైన్స్ డే కదా, కాబట్టి నాకైతే గిఫ్ట్ అయితే కావాలని చెప్పింది. మనకు వచ్చేసి 2 ఆప్షన్స్ అయితే ఇచ్చిందనమాట ప్రియా. మన ఇంట్లో ఉంది కదా స్విమ్మింగ్ పూల్, ఇదండి చూపిస్తూ ఉండండి ఒక్క సెకండ్. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, ఆ స్విమ్మింగ్ పూల్ నిండుతా వాటర్ కాకోకుండా టెడ్డీ బియర్స్ కానీ చాక్లెట్స్ కానీ కావాలని చెప్పింది. మనము లాస్ట్ ఇయర్ కూడా ప్రియాకి అయితే గిఫ్ట్ ఇవ్వలేదు, అడిగింది కానీ మనమైతే గిఫ్ట్ ఇవ్వలేదు. అందుకని ఈసారి వచ్చేసి పెద్ద గిఫ్ట్ అయితే అడిగింది అనమాట. మన దగ్గర అంత డబ్బులు అయితే లేదు గైస్. మనం ఏం చేయాలంటే ఇప్పుడు కొద్దిగా కూలిపోయిన అయితే చేయాలన్నమాట, కష్టపడాలన్నమాట. మనకు వచ్చేసి రేపటి లోపల అయితే మనం ప్రియాకి అయితే ఈ గిఫ్ట్ అయితే ఇవ్వాలంట. నాకు గిఫ్ట్ ఎక్కడ దొరుకుతుందో తెలుసు, కానీ మనకి మనీ అయితే లేదనమాట మన దగ్గర. మనం ఇప్పుడు ఆ మనీ కోసం అయితే కష్టపడాలన్నమాట గాయస్. ఎందుకంటే మళ్ళీ ప్రియా అయితే ఫీల్ అవుతుంది అనమాట. కాబట్టి మనమైతే నువ్వు చెప్పుకోకుండా పక్కా ప్రియాకి అయితే గిఫ్ట్ అయితే తీపియాలన్నమాట. చలో గాయస్ ఇప్పుడైతే మనమైతే కొద్దిగా మన ఇంటి దగ్గరనే కొద్దిగా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది, అంటే రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. నాకైతే నిన్న న్యూస్లో అయితే చూసినా అనమాట నేను. అక్కడికి కొందరు డ్రిల్లర్స్ అయితే కావాలనేసి, మనకి కొద్దిగా డ్రిల్లింగ్లో ఎక్స్పర్ట్ అనమాట మన ఫ్రాంక్లిన్. కాబట్టి మనమైతే అక్కడికి వెళ్దాం గైస్. మనకైతే మనీ ఇస్తారనమాట అక్కడ, ఎక్కువ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. చలో గైస్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడతా, దారిలో వెళ్ళేటప్పుడు కూడా మాట్లాడతా. ఇప్పుడు మన దగ్గర కార్ కూడా లేదు గైస్. మన కార్ వచ్చేసి ప్రియా అయితే ఎతకపోయింది అనమాట. మనం వీని కార్ అయితే తీసుకుపోదాం గైస్.
దిగురా కార్, ఈ కారు ఫాస్ట్గా మా ప్రియా గిఫ్ట్ ఇవ్వాలి. ఎస్ గాయ్స్ మనమైతే కార్ అయితే తీసుకున్నాం అన్నమాట. మనం త్వరగా అక్కడ కన్స్ట్రక్షన్ జరిగే ప్లేస్కి అయితే వెళ్దాం. ఈ కొండపైనే గాయస్ మనమైతే ఇక్కడ కొండ ఎక్కి అయితే వెళ్దాం. ఎస్ గాయస్ మనమైతే కార్ అయితే తీసుకున్నాం. మనకు వచ్చేసి ఈ కొండపైనే అనమాట. ఫాస్ట్గా అయితే ఈ కొండ ఎక్కేద్దాం అనమాట. మనకి ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ నుంచి కొద్దిగా పార్కింగ్ ఏరియా పెట్టడానికి అయితే వీళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ షాప్స్ ఏవి లేవన్నమాట షాప్స్ పెట్టడానికి అయితే. ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది కదా కొండ, ఇక్కడికే అనమాట మనం వర్క్ చేయడానికి అయితే రావాల్సింది. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. ప్రజెంట్ అక్కడ ఎంప్లాయీ ఎవరన్నా ఉంటే అడిగి కనుక్కుందాం. నాకు ఇట్లా జాబ్ కావాలి, మీరు ఏమన్నా జాబ్ ఇప్పిస్తారా నాకు అనేసి. గాయస్ మన ఫ్రాంక్లిన్కి వచ్చేసి ఇది పలగొట్టు మన అయితే వర్క్ అయితే ఇచ్చాడు వాడు. మనమైతే దీన్ని అయితే పలగొడుతున్నాం అన్నమాట. దీన్ని పలగొడితే మనకైతే $10,000 అయితే ఇస్తాడంట గాయస్. మనకి మన ప్రియాకి ఇవ్వడానికి అయితే ఆ $10,000 అయితే సరిపోతాయి అన్నమాట గిఫ్ట్. చూద్దాం గాయస్ మన ఫ్రాంక్లిన్ ఎంతసేపు వర్క్ చేస్తే మనకైతే $10,000 ఇస్తాడు గాయస్. ఈ పని వచ్చేసి చాలా కష్టంగా ఉందన్నమాట. చలో గాయస్ పని అయిపోయిన తర్వాత అయితే కలుస్తాం మిమ్మల్ని. అండ్ బీచ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం టెడ్డీస్ కూడా అయితే కొనుక్కోవాలన్నమాట. గాయస్ మన పని అయితే ఇప్పుడే అయిపోయిందన్నమాట. మనం వచ్చేసి మన ఓనర్ దగ్గరికి అయితే వెళ్ళి డబ్బులు అయితే అడుగుదాం. ఓనర్ అంకుల్ డబ్బులు అంకుల్, పని అయితే అయిపోయేసేసిన. ఇప్పుడైతే మీరు నాకు $10,000 ఇస్తారన్నారు కదా, ఆ $10,000 ఇవ్వండి నాకు. బాబు $10,000 అయితే ఇస్తా, ఆగు 1 minute. బాబు నీ అకౌంట్లోకి అయితే వేసా, చూసుకో కావాలి అంటే. అంకుల్ వచ్చింది. థ్యాంక్ యూ అంకుల్. చలో రైట్ బాయ్ గైస్. ఇప్పుడే మనకైతే అంకుల్ $10,000 అయితే వేసాడనమాట. మనం ఏం చేద్దామంటే బీచ్కి అయితే వెళ్దాం గైస్. మనం పని చేసేది దేవునికి కూడా నచ్చలేదు అనుకుంటా. మనకైతే రెయిన్ అయితే ఇస్తున్నాడు. ఎట్లో మన పని అయిపోయినాకైతే వాన అయితే వస్తుంది గైస్. ఇప్పుడైతే నా దగ్గర ఏం వెహికల్ లేదు కాబట్టి నేనైతే ట్యాక్సీ అయితే బుక్ చేసుకుంటా. ఎందుకంటే ప్రియా నా కార్ అయితే ఎదగపోయింది గైస్, కాబట్టి మనమైతే ట్యాక్సీ అయితే బుక్ చేసుకుందాం. చలో గైస్ నేనైతే ట్యాక్సీ వచ్చిన తర్వాత అయితే కలుస్తాం మిమ్మల్ని. గైస్ మనమైతే ఇప్పుడు ట్యాక్సీకి అయితే ఫోన్ చేస్తున్నాం అనమాట. గైస్ మనకైతే వెనకాల ట్యాక్సీ సింబల్ అయితే వచ్చిందనమాట. మన దగ్గరికి ట్యాక్సీ అయితే వచ్చింది. మనమైతే ఇప్పుడు ట్యాక్సీ ఎక్కేసి అయితే మన గర్ల్ ఫ్రెండ్ని గిఫ్ట్ తీసుకురావడానికి అయితే వెళ్దాం. మనమైతే ఇప్పుడు ట్యాక్సీ అయితే ఎక్కుదాం తొందరగా. ట్యాక్సీ అయితే ఎక్కేసాము అబ్బా మనం ఫైనల్లీ. మనకైతే $10,000 అయితే ఇచ్చాడు వాడు. గైస్ మనకైతే ఇప్పుడు ట్యాక్సీ అయితే ఎక్కేసామన్నమాట. మనం బీచ్కి అయితే వే పాయింట్ అయితే పెట్టేసాం. వానికి 1.90 మైల్ అయితే ఉందన్నమాట. మనం ఫాస్ట్గా బీచ్కి వెళ్ళి అయితే ప్రియాకి అయితే టెడ్డీ బియర్స్ అయితే తీసుకుందాం. మనం ఫాస్ట్గా బీచ్కి వెళ్ళేసి అయితే ఇడైతే కొద్దిగా స్లో వెళ్తున్నాడు అబ్బా. గైస్ మనమైతే ఫైనల్గా అయితే బీచ్కి వచ్చేసామన్నమాట. గైస్ నేను కొద్దిసేపు అయితే పక్కన అయితే ఉంటా, వాన తగ్గేంత వరకు అయితే. వాన తగ్గినాకైతే మనమైతే మళ్ళీ కలుద్దాం. గైస్ మనకు వచ్చేసి ఇప్పుడైతే వర్షం అయితే తగ్గిందనమాట. మనమైతే టెడ్డీ బియర్ షాప్ అయితే ఎక్కడుందో వెళ్తే ఎతుకుదాం ఫాస్ట్గా. ఎందుకంటే మన ప్రియా కోసం అయితే గిఫ్ట్ ఇవ్వాలి కదా, కాబట్టి టెడ్డీ బియర్ షాప్ అయితే ఎక్కడుందో అడుగుదాం వీళ్ళని అయితే. ఎవరన్నా కనపడితే కానీ అడుగుదాం మనం వీళ్ళని ఎవరన్నా. ఇదేంటబ్బా, ఇది టెడ్డీ బియర్ షాప్ ఇది గాయస్, హెల్మెట్ షాప్ అయితే. ఈ అంకుల్ని అయితే అడుగుదాం ఒకసారి వీళ్ళ దగ్గర టెడ్డీ బియర్స్ ఉన్నాయో లేవో. అన్న మీ దగ్గర టెడ్డీ బియర్స్ ఉన్నాయా? లేవు తంబి, మా దగ్గర టెడ్డీ బియర్స్ లేవు. నీకు ఒకవేళ టెడ్డీ బియర్స్ కావాలంటే చక్కగా వెళ్ళి ఒక 20 షాప్స్ దాటినాకైతే ఒక అంగడి అయితే ఉంటది, ఆ షాప్ లో అయితే ఉంటాయి టెడ్డీ బియర్స్. నీకు కావాలంటే అక్కడికి అయితే వెళ్ళు. అన్న థ్యాంక్ యూ. సరే రైట్ బాయ్. గైస్ మనమైతే ఆ అంకుల్ని అయితే అడిగినామన్నమాట టెడ్డీ బియర్స్ ఉన్నాయని. వాళ్ళ షాప్లో అయితే లేవన్నాడు. చక్కగా వెళ్తే ఒక 10 షాప్స్ 15 షాప్ తర్వాత అయితే ఉన్నాయని చెప్పాడు. మనమైతే ఇప్పుడు ఆ టెడ్డీ బియర్ షాప్ దగ్గరికి అయితే వెళ్దామన్నమాట. అదిగోండి గైస్, నాకు తెలిసి అక్కడ ఎల్లో అయితే బోర్డ్స్ ఉన్నాయి కదా, అక్కడే ఉన్నాయేమో అనుకుంటున్నా టెడ్డీ బియర్స్ అయితే. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ టెడ్డీ బియర్స్ ఉన్నాయో లేవో అయితే. గైస్ ఇదిగోండి గైస్, మనకైతే ఇక్కడైతే టెడ్డీ బియర్ షాప్స్ అయితే దొరికాయన్నమాట. మనమైతే ఒక వ్యాన్ అయితే తెప్పించేసి ఇక్కడికి మన ప్రియా కోసం అయితే ఈ షాప్లో ఉన్న ప్రతి ఒక్క టెడ్డీ బియర్స్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోదాం. మన స్విమ్మింగ్ పూల్లో అయితే వేసేసి ప్రియాకి అయితే ఫోన్ చేసి పిలుద్దామన్నమాట. ప్రియా నేనైతే తెచ్చేసా, చూడు కావాలంటే రా అని.
గైస్ మనమైతే ఇప్పుడు ఈ షాప్లో ఉన్న టెడ్డీ బియర్స్ అయితే అన్నీ అయితే కొనేసుకుందాం గైస్. చలో ఫస్ట్ అయితే మనం ట్రక్ని అయితే పిలుద్దాం అనమాట. ట్రక్ అయితే కాల్ చేస్తాను. ఆ ట్రక్కి అయితే మన ఫ్రెండ్దే ఉందన్నమాట ట్రక్. ఆ ట్రక్ తెప్పించేసి అయితే మనమైతే ఇవన్నీ కొనేసుకుందాం అనమాట $10,000కి. గైస్ మనం వచ్చేసి ఫైనల్గా అయితే మన ఫ్రెండ్తో అయితే ట్రక్ అయితే తెప్పించేసామన్నమాట. ఇప్పుడు మన ఓనర్ అంకుల్ చెప్పి, అంకుల్ నాకైతే అన్ని టెడ్డీ బియర్స్ ఆ వ్యాన్లోకి అయితే ఎక్కియండి అని అయితే చెప్పేస్తా. అంకుల్, ఓనర్ అంకుల్, మీ దగ్గర ఉన్న అన్ని టెడ్డీ బియర్స్ అయితే నాకైతే ఆ వ్యాన్లోకి అయితే ఎక్కియండి. ఆ వ్యాన్ వచ్చేసి మా ఫ్రెండ్దే అనమాట. నాకైతే $10,000కి ఎన్ని టెడ్డీ బియర్స్ వస్తాయో అవన్నీ అయితే నాకైతే వ్యాన్లో అయితే ఎక్కివ్వండి. ఓకే బాబు, ఓకే ఇప్పుడే వ్యాన్లోకి అయితే ఎక్కిస్తా. ఒక 5 మినిట్స్ ఆగు. సరే అంకుల్, 5 మినిట్స్ కాకపోతే 10 మినిట్స్ అయినా తీసుకోండి. నాకైతే అవన్నీ వచ్చేసి వ్యాన్లో అయితే ఎక్కియండి. సరే బాబు. అంకుల్ మీకు వచ్చేసి పేమెంట్ కూడా అయితే కొట్టేసా. మీరైతే చూడండి ఒకసారి మొబైల్ ఓపెన్ చేసి అయితే $10,000 అయితే కొట్టేసా. ఓకే బాబు, వచ్చింది. సరే అంకుల్, వ్యాన్లోకి అయితే ఎక్కిచ్చేసేయండి ఫాస్ట్గా అయితే. ఓ గాయస్, చాలాసేపు తర్వాత అయితే మన అంకుల్ అయితే అన్ని టెడ్డీ బియర్స్ అయితే వ్యాన్లోకి అయితే ఎక్కిచ్చాడు. మీరైతే చూసుకోవచ్చు అక్కడ ఏ షాప్లో ఏ టెడ్డీ బియర్ లేదన్నమాట. మనమైతే అన్ని టెడ్డీ బియర్స్ అయితే తీసేసుకున్నాం. ఒక 30 మినిట్స్ అయితే తీసుకున్నాడు అంకుల్ 5 మినిట్స్ అన్నాడు కానీ చాలా లేట్ అయితే చేశాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన వ్యాన్ అయితే తీసుకుందాం అన్నమాట. మన వ్యాన్ తీసుకొని మనకైతే ప్రియా చెప్పింది కదా మన ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, ఆ స్విమ్మింగ్ పూల్ నిండుతో అయితే మనం వాటర్లో అయితే వేయాలంట. గైస్ నేనైతే ఇప్పుడే అంకుల్ ఫుల్ లోడ్ ఎత్తేసిన తర్వాత అయితే నేనైతే ట్రక్ తీసుకున్నా. మనకైతే నైట్ అయిపోయింది అనమాట గైస్. మనకి ప్రియా రేపు వరకు టైం ఇచ్చింది కదా, ఇంకా రేపు మార్నింగ్ అయితే ఫోన్ చేసా ప్రియాకి 9:30 10కి. ఆ టైంకి అయితే లేచి ఉంటుంది ప్రియా. అరే జరుగులేడి గైస్. ఇంకా మనమైతే ఏమాత్రం లేట్ చేయకోకుండా అయితే ఇంటికి వెళ్దాం గైస్. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి గైస్. మన ఛానల్లో ఇట్లాంటి టైప్ ఆఫ్ కంటెంట్ ఇంకా కావాలంటే నాకైతే ఒకసారి ఎస్ అయితే కామెంట్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తేనే ప్రియా అయితే సంతోషంగా ఉంటుంది, లేదంటే వేస్ట్ అనమాట గిఫ్ట్ ఇచ్చిన. చలో గైస్, ఇంకా వ్యాన్ తీసుకొని అయితే మనమైతే ఇంటికి వెళ్దాం అనమాట. గైస్ ఇప్పుడు వచ్చేసి నైట్ అయింది కదా, ఇప్పుడైతే వెయ్యను అనమాట స్విమ్మింగ్ పూల్లో. రేపు మార్నింగ్ అయితే వేస్తా. ఇప్పుడు నిద్రపోయి అయితే రేపు మార్నింగ్ అయితే వేద్దాం గైస్ స్విమ్మింగ్ పూల్లో. ఎందుకంటే మళ్ళీ టెడ్డీ బియర్స్ అనేవి చాలా సాఫ్ట్గా అయితే అయిపోతాయి వాటర్లో. రేపు వ్యాలంటైన్స్ డే అని చంద్రుడు ఫుల్ స్మైల్ ఇస్తున్నాడు అబ్బా. గైస్ మనం వచ్చేసి రాంగ్ రూట్ అయితే వెళ్తున్నాం అనమాట. బ్యాక్ సైడ్ స్ట్రీట్ మనం ఫ్రంట్ నుంచి కూడా వెళ్ళొచ్చంట. వెళ్దాం ఫ్రంట్ నుంచి. గైస్ ఇంకా లేట్ చేయకుండా అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే కలుస్తా. ఇంటికి వెళ్ళేసి నిద్రపోవాలి అనమాట. టైం ఎంత అవుతుందో అబ్బా. గైస్ మీరు చూసుకుంటే కన్నా నేనైతే ఇప్పుడే వచ్చేసానమాట. వ్యాన్ తీసుకొని అయితే ఇంట్లోకి డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే పార్క్ చేసేసా. ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ మనకి టైం ఉంటుందో ఉండదో, రేపు మార్నింగ్ లేస్తానే అయితే అన్లోడ్ చేసేస్తా అవన్నీ టెడ్డీ బియర్స్ వచ్చేసి. మీరైతే చూసుకోవచ్చు వ్యాన్లోనే ఉన్నాయన్నమాట ఇంకా మన టెడ్డీ బియర్స్. ఓన్లీ ఊరికే పార్క్ చేసి అయితే పెట్టలే గాయస్. ఇంకా మనం ఇంట్లోకి వెళ్ళి అయితే నిద్రపోదాం. ఎందుకంటే ఇప్పుడే చాలా లేట్ అయిందనమాట. మన ఫ్రాంక్లిన్కి అయితే ఫుల్ నిద్ర వస్తుందంట. చలో గాయస్ ఇంకా నిద్రపోయి అయితే రేపు పొద్దున అయితే కలుద్దాం గాయస్. ఇంకా ఇప్పుడైతే నిద్రపోతా అనమాట. అమ్మయ్య గాయస్, ఇప్పుడే అయితే తెల్లవారేసిందనమాట. ఇంకా మనమైతే పొద్దున్నే అయితే లేచేసాం ఈరోజు అయితే. ఇంకా చూసుకోవచ్చు మీరైతే మన వ్యాన్ అయితే అక్కడే ఉందన్నమాట. గైస్ ఇదిగోండి మీరైతే చూసుకోవచ్చు మన ఫ్రాంక్లిన్ వచ్చేసి ఇప్పుడైతే అన్ని అన్లోడ్ అయితే చేసేసాడు. మనం వచ్చేసి ఇప్పుడైతే ప్రియాకి అయితే కాల్ చేద్దాం అనమాట. ప్రియాని రమ్మని అయితే చెప్దాం గైస్, చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుందో. గైస్ నేనైతే ప్రియాకి అయితే ఫోన్ చేసా. ప్రియా అయితే వస్తా అని చెప్పింది. సరే ప్రియా వచ్చి నాకైతే కలుద్దాం. గాయస్ నాకు వచ్చేసి ఫ్రాంక్లిన్ అయితే ఇప్పుడైతే ఫోన్ చేశాడు అనమాట. ప్రియా నువ్వు అడిగింది అయితే తెచ్చినా, నీకు టెడ్డీ బియర్స్ కావాలన్నావు కదా అదైతే తెచ్చినా అని. నేనైతే ఇప్పుడు వచ్చేసి ఫ్రాంక్లిన్ హౌస్లోకి అయితే వచ్చా. చూద్దాం మనకి ఫ్రాంక్లిన్ ఏమేమి తెచ్చినాడో, ఏంటి టెడ్డీ బియర్ తెచ్చినాడో. వ్యాన్ అయితే అక్కడే ఉంది, వ్యాన్ అయితే ఇక్కడే ఉందబ్బా. ఇప్పుడు మనం వెళ్ళేసి ఫ్రాంక్లిన్తో అయితే మాట్లాడదాం. ఫ్రాంక్లిన్ చెప్పు ప్రియా చెప్పు. నా కోసం గిఫ్ట్ తెచ్చావా? తెచ్చా, చూడు కావాలంటే స్విమ్మింగ్ పూల్లో. థ్యాంక్ యూ ఫ్రాంక్లిన్, థ్యాంక్ యూ సో మచ్. గైస్ మీరైతే చూడొచ్చు నా కోసం అయితే ఫ్రాంక్లిన్ అయితే స్విమ్మింగ్ పూల్ నిండుతో అయితే టెడ్డీ బియర్స్ అయితే తెచ్చాడు అనమాట. ఫ్రాంక్లిన్కి అయితే మళ్ళీ థ్యాంక్ యూ అయితే చెప్తా. ఇట్లాంటి బాయ్ ఫ్రెండ్ నాకు ఎప్పుడు దొరకడని అనుకుంటున్నా. చలో గాయస్ ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్. మీకు ఒకవేళ ఈ వీడియో కన్నా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.